ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య సెకండ్ టీ20లో ఎవరు గెలుస్తారు? కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు ఇండియాకు జై కొట్టాల్సిందే, ఇక్కడ డౌటే లేదు. అయితే ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా పనికిరాదు. బంగ్లాదేశ్ ని కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే ఇలా ఎప్పుడైతే మనం ఊపులో ఉంటామో ఆ టైంలోనే మనకు షాక్లు ఇస్తూ ఉంటారు. సో ఈ మ్యాచ్ అక్టోబర్ 9th అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగబోతోంది, ఢిల్లీలో. సో ఫస్ట్ మనం ఆ గ్రౌండ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో ఇక్కడ చూసాము అంటే టోటల్ గా ఇక్కడ 7 ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్లు జరిగితే అందులో 3 times ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది, 4 times సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది. ఇక్కడ హైయెస్ట్ స్కోర్ మందే అనమాట, 212 ఉంది. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ ప్రెసెంట్ జరుగుతున్న మ్యాచెస్ ప్రకారం అయితే అంటే లాస్ట్ ఒక 1 year గా ఈజీగా 180 దాకా ఉందన్నమాట. యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ కూడా 180 to 200 కూడా రీచ్ అవుతోంది. ఎందుకంటే ఐపీఎల్ లో మనం చూసాం ఇక్కడ భారీగా స్కోర్లు వస్తూ ఉన్నాయి. అయితే ఈ పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చాము అంటే ఇంతకు ముందు ఈ పిచ్ ఇలా ఉండేది కాదు, స్పిన్నర్స్ కి ఎక్కువగా అనుకూలించేది. బట్ గ్రౌండ్ ని కొంచెం రెనోవేట్ చేశారు, ఆ టైంలో పిచ్ లో కొంచెం చేంజెస్ చేశారు. అప్పటి నుంచి ఈ పిచ్ లో మార్పులు వచ్చేసాయి అనమాట. పూర్తిగా బ్యాటింగ్ కి ఎక్కువగా అనుకూలిస్తుంది. అండ్ స్పిన్ కి అనుకూలించదా అంటే ఎస్ అనుకూలిస్తుంది, బట్ కొన్ని సార్లు బిహేవ్ చేస్తుంది స్పిన్ కి అనుకూలించినట్టు. సో ఓవరాల్ గా చూసుకున్నాము అంటే ప్రెసెంట్ ఇది చాలా మంచి బ్యాటింగ్ వికెట్. లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకున్నాము అంటే ఇక్కడ 30 వికెట్స్ పేస్ కు పడితే స్పిన్ కి 21 వికెట్స్ పడ్డాయి. ఇక టీమిండియా ఈ గ్రౌండ్ లో 7 టీ20 మ్యాచ్లు ఆడింది, ఇంటర్నేషనల్ మ్యాచెస్. అందులో 5 times గెలిచింది, 2 times ఓడిపోయింది. మరి ఈ మ్యాచ్ లో మన స్ట్రెంగ్స్ ఏంటి, బంగ్లాదేశ్ స్ట్రెంగ్స్ ఏంటి, అవి కూడా చూడాలి కదా. ప్రెసెంట్ అయితే నాకు తెలిసి మనోళ్ళ వీక్నెస్ అయితే ఏం కనిపించట్లేదు. ఓవరాల్ గా టీం మొత్తం చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది ఫస్ట్ టీ20 చూశాక. ఎందుకంటే సంజు శాంసన్ మినిమం స్కోర్ చేశాడు, అభిషేక్ శర్మ తన అగ్రెసివ్ స్టార్ట్ ని మనకు చూపించాడు, బట్ రన్అట్ అయ్యాడు. సో అదే తొందరపాటు నిర్ణయం తప్పితే అదే పెద్ద ఫెయిల్యూర్ అని చెప్పకూడదు. ఇక సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్ లో ఉన్నాడు, హార్దిక్ పాండ్యా మ్యాచ్ ని ఫినిష్ చేశాడు, నితీష్ కుమార్ రెడ్డి తనకు హెల్ప్ చేశాడు. సో ఈ విధంగా బ్యాటింగ్ కట్టర్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ చూసాము అంటే మనకు ఆడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా రియాన్ పరాగ్ ఉన్నాడు, రింకు సింగ్ ఉన్నాడు. ఇక మనం బౌలింగ్ డిపార్ట్మెంట్ కి వచ్చాము అంటే సూపర్ డూపర్ హిట్ అయింది ఈ డిపార్ట్మెంటే కదా. వాళ్ళని అంత తక్కువ స్కోర్ కి కట్టడి చేసాము అంటే మన బౌలర్స్ వల్లే అయింది. సో మయాంక్ యాదవ్ రూపంలో సూపర్ బౌలర్ మనకు దొరికాడు. హర్షదీప్ సింగ్ ఫెంటాస్టిక్ గా బౌలింగ్ చేస్తున్నాడు, వరుణ్ చక్రవర్తి బాగా బౌలింగ్ చేస్తున్నాడు. సో ఓవరాల్ గా మన టీ20 టీం చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది అగైనెస్ట్ బంగ్లాదేశ్. ఇక బంగ్లాదేశ్ విషయానికి వచ్చాము అంటే టోటల్ గా బౌలింగ్ లో బ్యాటింగ్ లో ఫెయిల్ అయ్యారు కాబట్టి ఫస్ట్ టీ20లో అంత ఘోరంగా ఓడిపోయారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు సరైన స్టార్ట్స్ దొరకలేదు. బట్ లోయర్ మిడిల్ ఆర్డర్ లో మెహదీ హసన్ పర్వాలేదు అనిపించాడు అనమాట, అతని దగ్గర నుంచి మంచి రన్స్ వచ్చాయి. ఇక కెప్టెన్ షాంటో కూడా ట్రై చేశాడు, 27 runs కొట్టాడు ఫస్ట్ టీ20లో. సో బౌలింగ్ లో బంగ్లాదేశ్ విషయానికి వచ్చాము అంటే ఎవరు పెద్దగా మెరుపులు మెరిపించలేదు. ముస్తఫిజర్ రెహమాన్ ని వీళ్ళు నమ్ముకోవాలి వికెట్లు తీయాలి అంటే, ఎందుకంటే తనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. సో రెండు టీమ్స్ ఎటువంటి ప్లేయింగ్ 11తో వస్తాయి. సో టీమిండియా అయితే నాకు తెలిసి సెకండ్ టీ20కి సేమ్ ప్లేయింగ్ 11తో వస్తుంది, ఎటువంటి మార్పులు చేసుకొని రాదు అనుకుంటున్నాను. అంటే ఎటువంటి ఇంజురీ ప్రాబ్లమ్స్ ఇవేమి లేకుంటే. సో ఒకసారి టీమిండియా ప్లేయింగ్ 11 చూసాము అంటే అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్. ఇక బంగ్లాదేశ్ ప్లేయింగ్ 11 లిటన్ దాస్, పర్వేజ్ హుసైన్, నజ్ముల్ హుసైన్ షాంటో, తౌహీద్ హృదయ్, మహమూదుల్లా, జైకర్ అలీ, మెహదీ హసన్, రిషద్ హుసైన్, తస్కిన్ అహ్మద్, ముస్తఫిజుర్ రెహమాన్, షరీఫుల్ ఇస్లాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.